This is a Teja News Television broadcast. చేగుంట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీకే ఫిట్నెస్ జిమ్ను స్థానిక సర్పంచ్ శ్రవంతి సతీష్, ఉప సర్పంచ్ రఫీక్ కలిసి శుభారంభం చేశారు. కార్యక్రమం వేద పండితుడు రాఘవేంద్ర శర్మ మంత్రోచ్చారణల నడుమ సాంప్రదాయబద్ధంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిమ్ యాజమాన్యం అతిథులను శాల్వాతో ఘనంగా సన్మానించింది. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ఆరోగ్యం మహాభాగ్యమని, ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే నిత్య వ్యాయామం తప్పనిసరి అని పేర్కొన్నారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయించి వ్యాయామం చేస్తే ఆరోగ్య సమస్యలు దూరంగా ఉంటాయని, ఆరోగ్యమే మనిషికి నిజమైన సంపద అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు స్టాలిన్ నర్సింహులు, బోనాల సర్పంచ్ నాగులు, ఇబ్రహీంపూర్ ఉప సర్పంచ్ చౌదరి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మహేష్, బీకే ఫిట్నెస్ జిమ్ యాజమాన్యం ప్రవీణ్ కుమార్, వినోద్ కుమార్, ప్రశాంత్ కుమార్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమానికి విజేసిన గ్రామ పంచాయతీ టీంకి, అలాగే ఉప సర్పంచ్ స్థాయికి, మరి మన ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇది అనేది ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో 30 years 30 దాటగానే దీర్ఘకాలిక వ్యాధులతో, అలాగే అంటే షుగర్ కానీ బీపీ కానీ కావున ప్రతి ఒక్కరు కూడా ఒక రోజు మన దినచర్యలో 45 నిమిషాలు, ఒక 45 minutes, ఒక 1 hour జీవితానికి కేటాయిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మరి మరి గ్రామస్తులు మరి నమస్కారం. యువకుడు అంటే యువకుడికి కూడా మంచి గంటలు కలిగి ఉండాలి, మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి. యువకుడు యువకుడు అంటే వేరే వాళ్ళు అదే యువకుడు అంటే కొండంత ధైర్యం యువకుడు ఇస్తే యువకుడు ఎట్లా అంటే కండం కలిగి మంచి ఆరోగ్యం కలిగి మంచి ఆరోగ్యంతో ఉండాలి. బానిస కాకూడదు, బానిస కాకూడదు, మంచి మార్గంగా నడవాలి. ఈ వ్యాయామం తోటి సపోజ్ పోలీసు ఉద్యోగం పోతే తీవ్ర సంరక్షణ అవుతుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగం తీవ్ర సంరక్షణ అవుతారు, ఆబ్కారీ డిపార్ట్మెంట్ మరియు దేశానికి ఎంతో పనిచేస్తారు. ఆరోగ్యం నుండి మంచి కండలు కలిసి దేశానికి కూడా రోగం లేని దేశంగా తయారు చేసుకోవచ్చు యువకులు. అందుకోసం అందరూ పొడిగా లేచి వాకింగ్ చేసి క్లీన్ చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.